ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణాశ్రమ లేఖలు. శ్రీమతి సూరినాగమ్మ గారు వారి అన్నగార్ల ప్రోత్సాహం వలన భగవాన్ శ్రీ రమణ మహర్షి సన్నిధానంలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాలలో భగవాన్ చెప్పే మాటలు 1945 సంవత్సరం నవంబర్ నెలలో వ్రాయడం ఆరంభించి 14/5/1950లో వారి అవతార సమాప్తి వరకు రాశారు. శ్రీ రమణాశ్రమ లేఖలు. మొదటి లేఖ. తండ్రికి బిడ్డ అణకువ. శ్రీ రమణాశ్రమం 21/11/1945. అన్నా, భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు, ఆయా సందర్భాలలో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా వ్రాయమన్నావు. కానీ నాకు సాధ్యమవుతుందా? అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను. భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది. మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది. నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణ చేయడానికి పరివార సహితంగా బేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు, కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునకు అర్చకులు హారతులెత్తారు. అదే సమయానికి భగవాన్ గోశాల ప్రక్కకు పోతూ ఆ వైభవం చూసి పుస్తకాలయం ప్రక్కన ఉన్న కుళాయ వద్ద తిన్ని మీద కూర్చున్నారు. ఈశ్వరునికిచ్చిన హారతి పళ్ళెం ఆశ్రమ భక్తులు భగవాన్ సన్నిధికి తెస్తే విభూతి నుదుట ధరిస్తూ అప్పకు పిళ్ళై అడక్కం అంటే తండ్రికి బిడ్డ అణకువ అని మెల్లగా అన్నారు భగవాన్. ఆ మాటలనేటప్పుడు భక్తి పారవస్యం వల్ల శ్రీవారి కంఠం రుద్ధమైంది. అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణభక్తియే జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతున్నది. భగవాన్ శివకుమారులు, స్కందాంశ సంభూతులు అన్న గణపతి ముని వచనమూ దృఢపడుతున్నది. శరీరధారులందరూ ఈశ్వర్ని బిడ్డలే కనుక మహాజ్ఞాని అయిన ఈశ్వరునకు అణిగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫురిస్తున్నది. మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలేము. ఏవో నీవు వ్రాయమంటావే కానీ ఈ రమణీయ వాణిని ఏమని వ్రాయగలను? ఎంతని వినుతింపగలను? వాక్కులే రుక్కులై చెలగా అని ఈ మధ్య ఒక పాటలో వ్రాసాను. గ్రహింపగల మేధా సంపన్నులుండాలి కానీ ఒక వాక్కననేలా? చూపు, నడత, నడక, పడక, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సర్వం అర్థవంతమైనవే. నాకవన్నీ గ్రహింపగలిగిన సామర్థ్యం ఉన్నదా? భగవాన్ మీద భారం వేసి ఉడతా భక్తి అన్నట్లు ఏదో తోచింది వ్రాస్తాను. ఇక సెలవు సోదరి.